వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఈ పేపర్కి సంబంధించి దీని యొక్క మోడల్ పేపర్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? సో ఫస్ట్ మీకు సెక్షన్ ఏ ఉంటుంది. సెక్షన్ ఏలో మీకు 5 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇవి టోటల్గా 8 క్వశ్చన్స్ ఉంటాయి. 8లో మీరు 5 రాయాల్సి ఉంటుంది. ఓకేనా? సో చాలా మంది సార్ క్వశ్చన్స్ ఇస్తున్నారు బాగుంది, బట్ వీళ్ళకి ఆన్సర్స్ అంటే ఏంటి సార్ అంటే ఈ సబ్జెక్ట్ పైన ఈజీగా మీకు 50+ మార్క్స్ తెచ్చుకునే విధంగా మీకు కోర్స్ డిజైన్ చేయడం జరిగింది. ఓకే, దానికోసం మీరు ఫస్ట్ ప్లే స్టోర్లోకి వెళ్ళి మన డిఎంటీ లాజిక్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. సో డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేసిన తర్వాత సెమిస్టర్స్ కనిపిస్తాయి. ఫస్ట్ సెమిస్టర్ సెలెక్ట్ చేయండి. ఓకే, అక్కడ కొంచెం స్క్రోల్ చేస్తే మీకు డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ కనిపిస్తుంది. ఓకేనా? క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇలా మీకు ఓవర్ వ్యూ కంటెంట్ అని కనిపిస్తుంది. కంటెంట్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈ సబ్జెక్ట్ సంబంధించిన పీడిఎఫ్స్, వీడియో క్లాసెస్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, మోడల్ పేపర్స్ ఇవన్నీ కలిపి మీకు 59 రూపీస్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో అన్ని యూనివర్సిటీ వాళ్ళకి మీరు ఏపీలో ఏ యూనివర్సిటీ వాళ్ళైనా ఈజీగా 50+ మార్క్స్ తెచ్చుకునే విధంగా మీకు కోర్సును డిజైన్ చేయడం జరిగింది. ఓకేనా? సో ఇంకా త్వరగా పర్చేజ్ చేసుకోండి. అండ్ అదేవిధంగా నెక్స్ట్ సెక్షన్ బిలో మీకు 10 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇవి కూడా టోటల్గా 10 క్వశ్చన్స్ ఇస్తాడు. యూనిట్కి 2 క్వశ్చన్స్ చొప్పున ఇస్తాడు. మీరు యూనిట్కి ఒక క్వశ్చన్ చొప్పున 5 క్వశ్చన్స్ రాయాల్సి ఉంటుంది. ఓకేనా? ఒకటి చాయిస్ అనమాట. ఓకేనా? సో ఈ విధంగా పేపర్ ఉంటుంది. 1-2 సార్లు ఈ క్వశ్చన్స్ చదవండి. మీకు ఈజీగా మంచి మార్క్స్ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ.